దేవుని వాక్యము ఎటువంటిదో ఈరోజు మనం తెలుసుకుందాం. దేవుని వాక్యము ద్వారా మారు మనసు కలుగును. దేవుని వాక్యము ద్వారా సాతానును జయించవచ్చును. దేవుని వాక్యము ద్వారా పాపమును జయించవచ్చును. దేవుని వాక్యము ద్వారా మన బాధలలో నెమ్మది కలుగును. దేవుని వాక్యము ద్వారా యవ్వనుల మార్గము శుద్ధీకరించబడతాయి. దేవుని వాక్యము ద్వారా దేవుని పిలుపు వచ్చును. దేవుని వాక్యము మనకు వెలుగును దీపమై ఉన్నది. దేవుని వాక్యము పాపము చేయకుండా ఆపును. దేవుని వాక్యము మన నడతను శుద్ధిపరచును. దేవుని వాక్యము బ్రతికించును. దేవుని వాక్యము మనలను స్థిరపరచును. దేవుని వాక్యము మనుషుల్లో భయాన్ని పుట్టించును. దేవుని వాక్యము తెలివిలేని వారికి తెలివినిచ్చును. దేవుని వాక్యము ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించును. దేవుని వాక్యము హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించును.